విజయనగరం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ కు విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ వినతి పత్రం అందజేసింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మరిపి విద్యాసాగర్, బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావుతో పాటు మండల స్థాయి ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు జీవనాధారమని, అటువంటి పథకాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చట్టాల పేరుతో బలహీనపరుస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. MNREGA పేరు మార్పుడు చట్టంలో మార్పులు చేయడం తీవ్రంగా ఖండిస్తూ మహాత్మా గాంధీ గారి పేరును తొలగించకుండా గ్రామ సభలకు హక్కులను కాపాడాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరింది. ఈ రోజు ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ 15 వార్డు ఇంటింటికి ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టిబాబు భారీ ఎత్తున కార్యకర్తలనే ఇంటింటికి జోరుగా ప్రచారం. హస్తం గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 15వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నారు. కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, యువ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 2006లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఉద్దేశించి వలసలను అంచే విధంగా, వలసలు లేకుండా చేసే విధంగా కార్యక్రమాన్ని జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ, ఇష్టం వచ్చిన పద్ధతులను తీసుకొస్తూ రాజ్యాంగాన్ని కూడా తమలో కల్పించి ఆ రైతులకు, ఆ కూలీలకు నోట్లోనే మట్టి కొట్టే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు ఎవరి ఊర్లో వాళ్ళు ఉపాధి హామీ పథకాన్ని చేసుకుంటూ 4 గంటలు పని చేసుకుని 200 రూపాయలు ఆ రోజు సంపాదించుకుని వాళ్ళ జీవన విధానాన్ని సాఫీగా సాగే విధంగా ప్లాన్ చేసుకునే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక్కర బుద్ధితో ఈ పథకం వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఒక దురుద్దేశంతో ఈ పథకాన్ని ఊట్లు పొడుస్తూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ గతంలో 100 రోజులు ఈ పనిని కల్పిస్తూ దాన్నే 150 రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ సవరణ చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు వీళ్ళకి నచ్చిన విధంగా ఈ పథకాన్ని తూట్లు పోర్చి ఈరోజు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా అది సవరించుకొని మహాత్మా గాంధీ గారి పేరునే ఈ ఉపాధి హామీ పథకానికి కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిరసనలు కానీ, ధర్నాలకు కానీ వెనకాడదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.